యూజర్ నేమ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చేసింది. అండ్ ఈసారైనా కరెక్ట్గా మంచి పేరు అయితే యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. అండ్ సో చేంజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ అయితే మనము మెయిల్ ఐడిలోకి వెళ్ళి పర్సనల్ ఇన్ఫోలోకి వెళ్ళాలి. పర్సనల్ ఇన్ఫోలోకి వెళ్ళాక ఇక్కడ మనం ఈమెయిల్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు గూగుల్ ఈమెయిల్ అకౌంట్స్ మీద క్లిక్ చేశారంటే ఇలా పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగినప్పుడు కొంచెం పాస్వర్డ్ అయితే మర్చిపోయి ఉంటే రీసెట్ చేసి మళ్ళీ రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. అండ్ రికవరీ మెయిల్ ఐడి అడ్రస్సు అన్నీ అడుగుతాయి. ఇవన్నీ కూడా పాస్వర్డ్స్ అన్నీ ఇచ్చేసారంటే అప్పుడు మనకి యాక్సెస్ అనేది దొరుకుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయలేదంటే యాక్సెస్ దొరకదు. సో ఇక్కడ మనకు ఆప్షన్ అయితే సో ఇప్పుడు మీరు ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు సింపుల్గా. మీకు అవైలబిలిటీలో ఉన్నాయా లేదా అనేది కూడా కింద మనకి చూపించేస్తుంది. పాత యూజర్ ఐడికి ఎవరైనా మెయిల్ చేస్తే ఆ యూజర్ ఐడి ఎంటర్ చేసి మెయిల్ చేసినా మీకు వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడి ఏదైతే ఉందో ఆ యూజర్ ఐడికి కూడా మెయిల్ వస్తుంది. సో ప్రాబ్లం ఏముండదు, ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మీరు చేంజ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మీరు ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేసుకోబోతున్నారో ఆ మెయిల్ ఆ యూజర్ ఐడినే అందరికీ షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.